తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం భూదానం టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో భారీగా 64 లక్షల నగదును 14 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల మేరకు సరైన రసీదులు లేకుండా కారులో తీసుకువెళ్తున్న 64 లక్షల నగదు, 14 సవర్ల బంగారం పట్టుబడిందని తెలిపారు సీఐ వేణుగోపాల్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో నిన్న సాయంత్రం బోధన టోల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాము ఎలక్షన్లో భాగంగా. అలాగే నిన్న సాయంత్రం 9 గంటల టైంలో ఒక కారు నర్సీపట్నం శ్రీకాకుళం నుంచి చెన్నైకి వెళ్తూ ఉంది. ఆ వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు పొంతలనే సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత ఆ వెహికల్ని చెక్ చేయగా దాంట్లో 64 లక్షల రూపాయల డబ్బులు మరియు ఒక 113 గ్రాములు ఒకటే లాంగ్ చైన్ ఉంది. దాని గురించి బిల్లులు కానీ అడిగితే ఎలాంటి బిల్లులు చూపించలేదు. దానివల్ల వాటిని సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా ఈ రాబోయేది కూడా ఎలక్షన్ టైము, ఎవరు కూడా ₹1,00,000 కానీ 50,000 కంటే ఎక్కువ కూడా తీసుకెళ్ళకూడదు అనేది ఒక ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. అనవసరంగా తెలిసో తెలియకో డబ్బులు తీసుకెళ్ళే మటుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. అలాగే మనకి సిఆర్పిఎఫ్ పారామిలిటరీ దళాలు కూడా రావడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం కూడా గూడూరులో కూడా మార్చి చేయడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ని పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి రీపోలింగ్ జరగకుండా, ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా సక్సెస్ చేయాలని మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాలు. కాబట్టి అందరం కూడా కలిసి కట్టుకొని ప్రశాంతంగా ఎలక్షన్ చేయాలని నాకు